ఇది మరి పెద్ద స్కామ్ ఇక్కడ మీరు వస్తే మాత్రం పక్కా ఇది గుర్తుపెట్టుకోండి. ఓడి అమ్మ రే, అరే సురుతుందిరా అది. అరే పైకి లాగట్లేదండి, అయ్యా బయలుదేరుతుంది, దించేస్తున్నాడు. ఈ ట్రిప్ ఒక నైట్ మేర్ అనమాట. ఏం జరిగిందో రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చెప్తా. ఈ ట్రిప్ వల్ల లిటరల్లీ 40,000 దెబ్బ అయిపోయాం మేము. ఇప్పుడు మనం ఇదే బీచ్లో కొన్ని యాక్టివిటీస్ చేద్దాం. అంటే ఇక్కడ పారాస్లైడింగు, బనానాది, ఇంకోటి ఏదో రౌండ్గా తిరిగేవి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వరుసగా చేద్దాం. మా వాళ్ళు అక్కడ ప్యాకేజ్ మాట్లాడుతున్నారు. ఒకసారి ప్యాకేజ్ సెట్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను ఎంత పడిందని. ఇప్పుడు ఏంటి వాళ్ళు ఎంత చెప్పాడు, ఏంటి మ్యాటర్ ఏంటి? పారాసైలింగ్ ఒకటి. పారాసైలింగ్ అంటే మనం బోట్లో ఉంటాం, పారాసూట్ పెడతారు, బోట్ వెళ్తుంది, మనం ఎలా పైకి వెళ్తాం, అదొకటి. జెట్స్కి చిరుత సినిమాలో వేసుకుని తిరుగు, చిరుత ఏదో సినిమాల్లో సముద్రంలో తిరుగుతారు కదా, వేసుకుని బళ్ళు కింద ఉంటాయి. తర్వాత బంగీ రైడ్ అంటే అది వీడియోస్లో తీయడానికి కష్టం అనుకుంటా, ఎందుకంటే అది గిర్రమని తిప్పేస్తాడు, కెమెరాలు పడిపోతాయి. నేను ట్రై చేస్తాను, కుదిరితే చూపిస్తాను, లేదు అంటే దూరం నుంచి చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఈ 3 చెయ్యాలంటే 2,000 నార్మల్గా. అదే బంగీ రైడ్ అడ్వెంచర్ చేయాలంటే 2,200. అడ్వెంచర్ కావాలంటున్నాం. అడ్వెంచర్ కావాలి కాబట్టి ఒక్కొక్క 100 తగ్గిస్తాను. మనిషికి 100 రూపాయలు తగ్గించాడు అంతేనా? 2,100. అదే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం అంటే పక్కా బంగీ రైడింగ్ లో సముద్రంలో పడిపోతాం. ఆ వాటర్లు అన్ని మన మీద పడిపోతాయి, బట్టలు అనవసరంగా పాడైపోతాయి. ఇక్కడే తక్కువ రేటు యూజ్ అండ్ త్రో బట్టలు అమ్ముతున్నారు. ఎదరా వెళ్ళి ఒక షార్టు, ఒక టీషర్టు, ఈడో షార్ట్, నేను ఒక షార్టు, టీషర్ట్లు కొనుక్కుంటే సెట్ కదా అని వెళ్తున్నాం. దొల తీరిపోతుంది నడుతుంటే ఆ మూల నుంచి ఈ మూలకి. మమ్మల్ని మీకు చూపిస్తాను కానీ ఎవ్వరు నవ్వద్దు. నవ్వారా ప్లీజ్, ఇంకేం లేదు చెప్తున్నాను. ఇప్పుడైపోతాను నేను. చూసారా తన్నులు, చూసారా బాడీ అంటే అలా మెయింటైన్ చేయాలి. కొవ్వే అలాడిపోతుంది. అయితే ఇయ్య తక్కువ రేట్ అనమాట. ఇయ్య తీసుకున్నాం. ఇంకోటి 200 అంట. వాటర్ తీసుకొచ్చి మా వాళ్ళు ఏమో ఆల్రెడీ తెచ్చుకున్నారు బట్టలు. ఇప్పుడు తడిసిపోయి నాకు బీచ్లోకి వెళ్ళాలంటే చిరాకు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఇసుక ఎక్కడ ఖాళీ ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడిలోకి వెళ్ళిపోద్ది. అందుకని అసలు బీచ్లో దిగను. ఇవి అనుకోండి వెంటనే ఇవి పడేయచ్చు, ఇక్కడ వదిలేయచ్చు. అందుకని ఇవి తీసుకున్నాను. ఎండ మాత్రం చితక్ కొట్టేస్తుంది, మామూలుగా లేదు ఎండ. ఇక్కడే లగేజ్ రూమ్ అని ఉంటే అక్కడ బ్యాగ్ పెట్టేసి వెళ్తున్నాం అన్నమాట. బ్యాగ్ చెప్పులు ఇక్కడ ఇప్పేస్తున్నాం. अरे वली बैग ఇక్కడ పెట్టేయాల్సింది మనం गोप्रो लेके जा रहा है हां गोप्रो लेके ओके आपको बढ़िया किया गोप्रो लेके जा रहा है सर अभी बम्पर राइड जा रहा है आपके पास बीच में कौन रहेगा ना बीच में उनके हाथ में देना दोनों को कैप्चर कर लेगा आपको भी कैप्चर कर लेगा ठीक है उसने एक हाथ छोड़ के भी पकड़ेगा तो चलेगा ये हमारा गाइड अभी बहुत साइड है जरा लूज करो इधर आ वो थोड़ा ऊपर रख ले वो भाई थोड़ा ये है ये अभी हमारा गाइड बता रहा है उसको क्या करना है बम्पर में ये देखो इसका फेस प्रिकॉशन हां ये ओके चलो కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు ఇక్కడ పీపుల్. వేసారు లోపలికి వెళ్తున్నాం, కెమెరా పడిపోద్ది అని భయం వేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటి మనకి మొత్తానికి గొప్పల బాల్ చేశారు నన్ను అందరూ కలిసి. बीच में कौन रहेगा ना वो पकड़ के बैठना ओके वीडियो बनाने के लिए नीचे बैठते चलो 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 ఎక్కడికి వెళ్ళకూడదా ఉప్పల బాల్ అవుట్ఫిట్ లాగా ఉంది ఆగడరా ఉప్పల బాల్ అయితే అంత ఒక సెలబ్రిటీ ఉప్పల బాల్తో పోల్సిన ప్రాబ్లం ఏంటి ఏంది ఏది పడుతుంది ముట్టుకుని గెలుస్తున్నారు ఏంటి ఎలా ఇలాగా కెమెరా పట్టుకుని చాలా రిస్క్ చేస్తున్నాను. అందరూ లైక్ అయితే కొట్టాలి. ముగ్గురు వెళ్తున్నాం, ఇందులో ముగ్గురమే కూర్చోగలమంట. ఫ్లాష్ ఏమైనా ఉంటే కెమెరాని చేతిని లింక్ చేస్తామండి, కానీ ఫ్లాష్ లేదు మన దగ్గర. ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లో కూర్చుంటాం అనమాట. ఇదేనా అడ్వెంచర్ ఇచ్చారు మనకి, ఇదే అడ్వెంచర్ ఇచ్చారు. నన్ను మధ్యలో కూర్చోమన్నారు కెమెరా పట్టుకునేవాడిని. सर बीच में रहो और आगे करके सोना ओके थोड़ा आगे जाओ ओ नहीं आगे थोड़ा पीछे हां बस बस ओके ओके ऐसा हां इतना ही बस अरे असल कावलन रा रे కదల అరే భయమేస్తుంది వలి నాకు కెమెరా అదేమో పట్టుకో చాలు నీటిలోకి వెళ్ళినా పర్లా నేను పడిపోతానేమో అని నేను పట్టుకుని నువ్వే పట్టుకో కొంచెం ఎలా లేపు కోట్లో నీళ్ళు వెళ్ళిపోయి ఉప్పుకున్నాయి తీసి తర్వాత ఆపేసి పట్టుకో నాకు పట్టుకోవాలని ఇలాగా ఇంకా వెళ్ళకుండా పంపించారు రైడు. అరే ఫస్ట్ మనమే ఎక్కాం, వాళ్ళు కూడా ఎక్కలా. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందేమో. వాళ్ళు చూడండి మమ్మల్ని ఎలా లాక్కుని వెళ్తున్నారు.
అలా వస్తుంటే ఎదురుగా వెళ్తున్నారు అది ఎదురుగా చూపిస్తున్నారు అలొచ్చేస్తుంది భయమేస్తుందిరా ఇప్పుడు బోటు పట్టుకుని లాగేస్తాడు మళ్ళీ నికాలో నికాలనా అయ్యో వద్దురా ఎలా తిప్పుతున్నాడు భలే ఉంది గాయ్స్ సూపర్ అన్నా జీరో కట్టే ఆగరా ఎందుకు రెచ్చగొడుతున్నావు జీరో కట్ మనోడైతే ఫోన్ పడుతున్నా నీళ్ళలోకి వెళ్ళిపోయావు మనోడు బోట్ డ్రైవరు అలా వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు వదిలేసి రైతు ఎప్పుడైనా బీచ్ రకాల తీసుకెళ్ళాలా ఉంచరా సేపు లాగా ఎప్పుడే ఎందుకురా ఇప్పుడు ఉంచానుగా ఎప్పుడైనా మంచిగా తాడిపోయినా మళ్ళీ స్టార్ట్ అయింది తీసుకెళ్ళకు బ్రో అప్పుడే వెళ్ళిపోతాం ఏంటి వెనక్కి తిప్పు అది ఆగరా మళ్ళీ తీసుకెళ్ళిపోను అయిపోయిందా అమ్మయ్యా నాకు లక్ నేను హ్యాపీ ఎందుకంటే కెమెరా ఎక్కడ మునిగిపోలేదు అయ్యో మా చేయి నొప్పి వచ్చిందిరా పట్టుకోరా మళ్ళీ ఇప్పుడే నేను జెట్ స్కీ చేశాను అది చేయడానికి వలీగాడు వెళ్తున్నాడు కాకపోతే అది ఏంటంటే అక్కడ మనకి చెప్పడానికి మొత్తం మనం 2100 మాట్లాడుకున్నాం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే డ్రైవింగ్ ఇస్తాను 200 ఎక్స్ట్రా 1 కిలోమీటర్ తీసుకెళ్తాను అది అడ్వెంచర్ అంటున్నాడు వెళ్ళాను పర్వాలేదు ఎలా ఉందిరా పర్లేదు 200 ఎక్స్ట్రా ఇవ్వచ్చా అది మ్యాటరు కెమెరా పట్టుకెళ్దామంటే రిస్క్ అనిపిస్తుంది అందుకే కెమెరా పట్టుకెళ్ళట్లేదు వలీగాని పంపి ఎందుకంటే స్టార్ట్ అయింది ఇప్పుడే మనకే డ్రైవింగ్ ఇచ్చేస్తాడు అనమాట ఒక దూరం వెళ్ళిన తర్వాత ఎందుకండి తిప్పుతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డ్రైవింగ్ చేయమని ఇచ్చేస్తాడు అనమాట అసలు అడ్రస్ లేడు చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాడో వలీగాడే చేస్తున్నాడు డ్రైవింగ్ నాకు తెలిసి చేతికి ఇచ్చేస్తాడు అనమాట డ్రైవింగ్ చేయమని వచ్చేస్తున్నాడు వెనక్కి అప్పుడే జస్ట్ 3 minutes ఉంది అంతే రైడు కానీ ఆ 3 minutesలోనే మంచి అడ్వెంచర్ ఉంది అదిగోండి సరే అలా వస్తుందా యాడ్ ఎక్కడో ఉన్నాడు నాకు పక్కన ఉన్నట్టు కనబడుతుంది కెమెరాలో చూస్తుంటే ఇచ్చేసాడు వలీగాడికి ఇచ్చేసాడు కెరటాలు వెనక్కి వెళ్ళిపోయారు వేరేళ్ళు వచ్చేసారు
ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? సూపర్ బాగుందిరా, బాగుందా? చాలా బాగుంది. నేను ఎక్స్కలేటర్ నొక్కే పట్టుకున్నా. నేను అలాగే పట్టుకున్నా, నొక్కేసాను మొత్తం. దీనికి ఏంటంటే ఇది కాదనమాట ఎస్కలేటర్, ఇది ఎస్కలేటర్. ఇది నొక్కితే వెళ్తుంది అనమాట. ఇది మొత్తం నొక్కి పట్టేసుకున్నాం, వెళ్ళిపోతుంది ఇంకా స్పీడ్ గా. ఏది ఏది ఎక్కడ తగిలింది? ముక్కులో పుసులు తప్ప ఏం కనపడట్లే, ముక్కులో పొక్కులు తప్ప. ఏది ఎక్కడ కరెక్ట్ గా రక్తం కారిందేంటి? వేవ్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ తగిలినట్టుందేంటి? అక్కడ కాదు, వేవ్స్ వెళ్ళినప్పుడు ఒకేసారి వస్తుంది కదా, హ్యాండ్లు గుద్దుకున్నావా? చెప్పాలి కదా, తగిలిన తర్వాత అలా ఉండదు. నాకేం చెప్పలేదు, నాకు కూడా. అది ఉందిరా, సేఫ్టీ మెత్తది ఉంది. ఆ. నేను అక్కడ మళ్ళీ పక్కన పడ్డాను వెళ్ళి. ఇదండి ఇప్పుడే తనయ్య వాళ్ళు కూడా అది ఎక్కేసి వచ్చేసారు. వాచ్ ఈత రాలేని వాళ్ళు ఒకసారి నీళ్ళలో తేలితే ఇలాగే ఉంటది. నీకేం నువ్వు మధ్యలో బా కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టారా? జీవితం అంటే ఒక పోరాటం అంట సాంగ్. చెయ్యి జైనర్ అయింది. జై నన్ను కాపాడాలంట. పంది లెగలేకపోతుంది కూర్చుని. ఒరే టాయిలెట్లు గట్ట పోయికండి రే. ఇప్పుడు పారాస్లైడింగ్కి వెళ్తున్నాం అన్నమాట. సైలింగ్ అంట, ఏదో కొంచెం ఏమంటారు దాన్ని, కాదురా నత్తి కాదురా, గ్రామర్ మిస్టేక్ చిన్నది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, లాస్ట్ ఇది మిగిలింది. ఇదేం లేదు, బోట్లో ఇలాగా పైకి ఇలాగా పారాషూట్లో తీసుకెళ్తారు కదా, అదనమాట. దీనికి సమర్పించుకున్నాం. ఇది మరి పెద్ద స్కామ్. ఇక్కడ మీరు వస్తే మాత్రం పక్కా ఇది గుర్తుపెట్టుకోండి. ముందు ఒక రేటు చెప్తారు ప్యాకేజ్, మనం టెంప్ట్ అయ్యి ఓకే అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడ్వెంచర్ అని ఓ దానికి 200 ఎక్స్ట్రా అని, ఇంకో దానికి 200 ఎక్స్ట్రా అని చెప్పేసి అలా దొబ్బేస్తున్నారు. ఇప్పుడు పారాస్లైడింగ్ డిప్ చేస్తారంట 3 సార్లు. అలా 3 సార్లు డిప్ చేసినందుకు 300 ఎక్స్ట్రా అంట. చూసుకుని మరి దాన్ని బట్టి ఇది చేయండి. ఇప్పుడు ఈ బోట్ ఎక్కి మనం వెళ్తున్నాం అనమాట. 9 మంది ఉన్నాయి, ఇక్కడ 8 సీట్లే ఉన్నాయి. ఇదే ఎత్తుందిరా, ఎలా ఎక్కింది రే పట్టుకోరా. ఎక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది బేసిక్ స్పీడ్ బోట్ కదా, మనకి ప్యాకేజ్ లో స్పీడ్ బోట్ కూడా లింక్ అయిపోయినట్టు. ఎదురొచ్చే అలలకి ఎదురు వెళ్తున్నాం, మామూలుగా ఉండదు. నేను చాలా లోపలికి వస్తున్నాడు లాక్కుని. అక్కడికి వెళ్తాం అనమాట, ఆ పారాషూట్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం కూడా అలా గాల్లోకి వెళ్తాం అనమాట. అరే బాగుంది, చూడటానికి బాగుంది. ఎక్కితే ఎలా ఉంటుందో చెప్తా. ఎక్కి అలా ముంచినందుకు 300 అనమాట. ఓడి అమ్మ రే, అరే సురుతుందిరా అది. అరే కెమెరా చేతిలో పెట్టుకుంటే రిస్కే. నాకు కెమెరా పోయినా పోలే, కొనుక్కోవచ్చు ఇంకోటి. నాకు కంటెంట్ పోతే, అందులో ఉన్నది మొత్తం పోతే, అది బాధ. అబ్బా ఇప్పుడు ఈ అలల్లో అటుపక్క మారాలా మనం? ఏంటి ఇలా ఉంటుంది? సూపర్. బోట్ ఎక్కేసాం. ఇక్కడ అలలు మాత్రం మామూలుగా రావట్లా. బోట్ అయితే చాలా బాగుంది, స్కై బ్లూ కలర్ లో. ఇదిగోండి అక్కడ ఉంది పారాషూట్. హాయా, ఇప్పుడే పారాసైలింగ్కి వచ్చాను నేను. వాటర్లో ఉన్నాను ప్రస్తుతానికి. పైకి లాగట్లేదండి, అయ్యా భయం వేస్తుంది. దించేస్తున్నాడు. అరే పడేస్తున్నాడు బాబోయ్. అబ్బా నేను గాల్లో ఉన్నా. మళ్ళీ దించాడు కిందకి. అయ్యా సూపర్ ఉంది. నాకు గాల్లోకి ఎత్తాడు. ఓకే ఓకే కాదు గాయ్స్, చూడండి వ్యూ. అయ్యా నాకెంత చూడండి. సూపర్. భయపడితే భయమే వస్తుంది, ధైర్యంగా చేయడమే. ఇంకా అబ్బా బోట్ ఏగ ఉన్నట్టుంది. ఏగ బోట్ సూపర్ ఉంది. ఎక్స్పీరియన్స్ సూపర్ ఉందిరా రే. గోప్రో మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎప్పటి నుంచో ఒక కోరిక, ఆ బీచ్ ఆ చివరి ఏముంటుందో చూద్దామని. ఇప్పుడు కూడా చూస్తున్నా, ఏం కనిపించట్లేదు. ఎంత దూరం చూసినా బీచే కనబడుతుంది. సూపర్ ఉంది. కాళ్ళు ఊగుతున్నాయి. ఇప్పుడు డిప్ చేస్తున్నాడు, మళ్ళీ డిప్ చేస్తున్నాడు.
సూపర్. చూడండి ఒకసారి లొకేషన్ చూడండి, తిరిపోయింది ఇక్కడ నుంచి పైనుంచి అయితే తిరిపోయింది. చేసా ఎవడరా ఫోటోలో పెట్టించాడు దీన్ని నాకు, పైకి వెళ్ళేసరికి ఆన్ అవ్వట్లా. బాగుందా? మెయిన్ పైనుంచి వ్యూ చూస్తుంటే హైలైట్ ఉంది వ్యూ. స్లైడ్ స్మూత్ గా చేసాం కదా, స్మూత్ చేయమని నన్ను చేతిలో కెమెరా ఉంది. అదే అనిపించలేదు, ఇంకా బాగా హార్డే బాగుంది. నేను ఎక్కుతాను కానీ కెమెరాలో అయితే రికార్డ్ చేయట్లా, ఆడు కాబట్టి పట్టుకున్నా. నేనైతే పడేస్తాను. కింద నుంచి జూమ్ చేసి చూపినాను. ఇప్పుడు వెళ్ళొచ్చా, అంతా బానే ఉంది. ఆ కింద 2 రబ్బర్లు వేసాడు అనమాట ఇలాగా. తమ్ముడు అల్లాడిపోయాడు. అబ్బా బాబా దిప్పి ఇలా కొడుతుంటే సగం మునుగుతున్నాం, ముట్టికి పెళ్ళమని తగులుతుంది. పైనుంచి వ్యూ ఏదైతే ఉందో అలాగా అది మాత్రం పీక్స్ మాయ. మీరు నన్ను అడిగితే చెయ్యండి అడ్వెంచర్, డబ్బులు ఉన్నాయనుకుంటే, డబ్బులు లేవనుకుంటే అదైనా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా చాలా బాగుంది. మళ్ళీ బోట్ వచ్చింది, రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సేఫ్గా వచ్చేసాం రా. 100% రిటర్న్ వాపస్, గ్యారంటీ. అమ్మయ్య, అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రిటర్న్ గోకర్ణ స్టార్ట్ అవుతున్నాం. 175 కిలోమీటర్స్ బండి తోలాలి. తలుచుకుంటే టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అయితే ఈ మల్పే సెరెన్ అనేది మాత్రం బీచ్ హౌస్, మాల్పే బీచ్ కి వస్తే మాత్రం పక్కా రికమెండ్ చేస్తాను నేను. కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్నా సరే బాగుంది. ఇంకోటి ఏంటంటే స్నానాలు చేసే ముందు బ్యాగ్లు ఇక్కడే వదిలేసాం. స్నానాలు చేసి వచ్చిన తర్వాత వెనక షవర్ ఉంది అనమాట, అందరూ ఒక షవర్ కింద స్నానం చేస్తాం కాబట్టి మంచిగా ఉంది. బాగా చూస్తున్నారు, పక్కా రికమెండ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి గోకర్ణ స్టార్ట్ అవ్వాలి. ముందు దానికన్నా ముందు లంచ్ చేయాలి, ఆకలి చేస్తుంది. ఏం తినలేదు, టైం 3 అయిపోయింది, 3:30. కరెక్ట్ సన్సెట్ టైంకి బీచ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూసారు రాళ్ళు వరుసగా 1, 2, 3 ఇలాగా చివరి వరకు ఉంటాయి అనమాట. మీరు యూట్యూబ్లో డ్రోన్ షాట్స్ చూస్తారు. ఇవి చూడండి, యూట్యూబ్ వీడియోలు చాలా తీసారు. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మనం తీయలేకపోతున్నాం. ఇది అసలు సిసలైన సన్సెట్ అట్ బీచ్ అంటే. ఆ నీడ అలా పడుతుంది, పైన సూర్యుడు అలా కింద దిగుతున్నాడు. జాగ్రత్త, లారీ వాడు కింది వస్తాడు అనుకో అక్కడ నుంచి. ఎందుకు అటు నుంచి వెళ్దాం, అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళ మీదకి వెళ్దాం. ఇలా కింద దిగి అక్కడికి వెళ్ళి సన్సెట్ అయ్యేదాకా ఉండి వెళ్ళిపోదాం. ఇంతకీ ఇది ఏ బీచ్ అని చెప్పలేదు కదా, మరవంతే బీచ్ అంట, చాలా ఫేమస్ సన్సెట్ కి. మనమంతే కాదురా, మరవంతే. టైం ల్యాబ్స్ పెట్టాను, ఇది అవ్వగానే టైం ల్యాబ్స్ చూపిస్తా. ఫైనల్లీ సన్సెట్ కూడా చూసేసాము. మన ఈ ఒక్క రోజులో ఉడుపి సెయింట్ మేరీ ఐలాండ్, నెక్స్ట్ వాటర్కి సంబంధించిన స్పోర్ట్స్, ఇప్పుడేమో సన్సెట్, 3 కూడా కవర్ చేసాము. సెయింట్ మేరీ వీడియో చూడకపోతే నిన్న వీడియోలో ఉంటుంది చూడండి. సెయింట్ మేరీ ఐలాండ్ చాలా ఫేమస్, బాగుంటుంది వీడియో. ఇప్పుడు మళ్ళీ గోకర్ణ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చాము, రూమ్ చెక్ ఇన్ అయ్యాము. చూసారా చాలా బాగుంది గోకర్ణలో. ఇటు పక్కన ఏవో పెద్ద విల్లాల్లా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పైకి నార్మల్ గానే ఉన్నాను కానీ తోల తీరిపోయింది అసలు. ఈ ట్రిప్ ఒక నైట్ మేర్ అనమాట. ఏం జరిగిందో రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చెప్తా. ఏంటి ఒక చిత్రం ఎలా ఉంది? ఒరే, ఒక 10,000 ఎక్కువైనా పర్లేదు కానీ కరెక్ట్ గా రా. కూర్చున్నాం అంటే సీటు మీద సీట్ చచ్చిపోయింది. అసలు కొన్ని స్పీడ్ బ్రేకర్లు తెలిసినాయి కానీ సగం దూరం వచ్చాక స్పీడ్ బ్రేకర్లు లేదు తెలియట్లా. కానీ నన్ను అడిగితే హ్యాపీగా ఈ ట్రావెలర్స్ ఉంటారు చూడు, ప్యాకేజీకి వచ్చేయడం గోకర్ణ ట్రిప్ కి 100కి 110% కరెక్ట్. మనం ఏదో ఇంట్లో మా వాళ్ళు కొంచెం ఎక్కువ బుర్రవాడి చాట్ జీపీటీలో ప్రింట్లు తీసి ఇచ్చేసి జస్ట్ మనకి ఇప్పుడు ఏంటది టీసీఎస్ ఆఫీస్ ఉంది, ఏంటది ఆదిపట్ల నుంచి 75 కిలోమీటర్లు మేము ఊరికే సరదాగా వెళ్ళొస్తున్నాం కదా, 175 రూపాయలు పెద్ద కష్టమేంటి అన్నారు. కానీ వీళ్ళు ఆదిపట్ల లెక్కేసుకుంటున్నారు కానీ 75 కిలోమీటర్లు అంటే మా ఊరు నుంచి తణుకు నరకం, అది లెక్కేసుకోలేకపోయాం. 75 కిలోమీటర్లు బండికి గ్యాప్ అవ్వాలి, మనకు గ్యాప్ అవ్వాలి. ఆ 30 కిలోమీటర్లు ఆగాలి. మనం ఏమన్నా జిమ్ కాదు, మనది ఏమన్నా జిమ్ బాడీలా, ఆ బండి ఏమో 60 దాటితే వెళ్ళట్లేదు. మనం ఏమన్నా జిమ్ బాడీలా పోనీ ఫిట్గా ఉండి ఏదైతే అవుద్ది అనుకోండి. మళ్ళీ దానికి తగ్గట్టు పొద్దున్న నుంచి నడక, వాటర్ లో యాక్టివిటీస్ చేసేసాం. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. ఉదయాన్నే దూకెత్తన్నారు, చల్లగా ఉంటాయి. ఇంకేదో కోరుకుంటా,
కాసేపు రూమ్లోకి వెళ్ళి మేము రాములే. ఈ ట్రిప్ వల్ల లిటరల్లీ 40,000 దెబ్బ అయిపోయాం మేము. ఎందుకు అనుకుంటున్నారు? 2 సార్లు బండి మీద ముందు యాక్టివా కదా, ముందు కాలు పెట్టుకునే చోట ఒక బ్యాగ్ పెట్టాం, దానిపైన ఇంకో బ్యాగ్ పెట్టాం. ఆ పై బ్యాగ్ వచ్చేసరికి కెమెరాలు ల్యాప్టాప్లు ఇవన్నీ పెట్టాం. వలీగడ్ చేతిలో ఒకసారి పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు ఇదిగోండి కనపడుతున్నాయి డెంట్లు, 2 డెంట్లు పడ్డాయి. మొన్నే కొన్నాం కదా మనం ల్యాప్టాప్. సర్లే మన టైం బాగోలేదు ఏం చేస్తాంలే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. వీడు సగం దూరం తోలిన తర్వాత అరే నన్ను నడుము నొప్పి వస్తుంది తోలంటే నేను తోలే. జస్ట్ 4 కిలోమీటర్స్ దూరం మళ్ళీ పడిపోయింది బ్యాగ్. ఈసారి ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇదిగోండి ఏకంగా పెచ్చు లేసిపోయింది ముక్క మొత్తం. ఇదైతే చాలా చిన్న ముక్క లేసిపోయింది. ఇప్పుడు ఇది రిపేర్ చేయించాలంటే దగ్గరగా 40,000 ఖర్చు అవుద్ది. కొని 4 నెలలు కాదు కదా, 40 రోజులు అవ్వలేదు ల్యాప్టాప్. టైం బ్యాడ్. అందుకనే మేము స్టార్ట్ అయినప్పుడే అనుకున్నాం అరే గ్యాడ్జెట్స్ ఉంటాయి, బళ్ళు మీద జర్నీ అని చెప్పేసి అనుకున్నాం. అయినా సరే ఇంకా అలా వచ్చేసాం. కానీ పెద్ద దెబ్బ పడిపోయింది. మేము కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఏం చేస్తాం, టైం బ్యాడ్. సర్లే మేమేమనుకున్నాం అంటే పోన్లేరా ఎంత 170 కిలోమీటర్లు ఎంత జర్నీ చేసాం, ఎవరం పడిపోలేదు, ఎవరికి ఏం కాలేదు, ల్యాప్టాప్లే దెబ్బ తగిలిని అనుకున్నాం. అది కరెక్టే కదా. ఇంకా చాలా చిన్న అయిపోయింది. డబ్బులు ఖర్చు పెడితే అయిపోయింది. అది ఇంకా ఏమన్నా ఇంకేమైనా జరుగుతుంటే ఏం అవ్వలేదు, హ్యాపీగా సేఫ్గా అయిపోయింది. మూడు నుంచి అడగొట్టాలనుకోవట్లా. కాబట్టి రేపు పొద్దున గోకర్ణ కూడా తిరగాలి ఇక్కడ. కాబట్టి ఐ రికమెండ్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు బండ్లు పెట్టుకోకుండా అసలు బండ్లు రెంట్ తీసుకుని తిరిగేద్దాము. ఆ వ్యూ బాగుంది, ఇన్స్టాగ్రామ్ లో ఈ చూసి అవి చూసి చుట్టుపక్కల 40-50 కిలోమీటర్లు అంటే ఫైన్, కానీ ఇంత దూరం అంటే కాబట్టి కొంచెం చూసుకుని ప్లాన్ చేసుకోండి. మాక్సిమం టూర్లో ప్యాకేజీలకు వెళ్ళిపోవడం సుఖం. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. అది మాయా ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.